కొంచెం మీ పిల్లలు కూడా ఇలాగే స్ట్రాంగ్గా అవ్వాలనుకుంటున్నారా? అయితే వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఇవ్వండి. మరి అలాంటి మంచి ప్రోటీన్ ఐటెంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చేసింది మీ స్వప్న. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ పిల్లల పార్టీ. మరి పిల్లల పార్టీ కోసం మనం చేస్తున్నాం చికెన్ స్లైడర్స్. మరి ముందుగా కావాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ చికెన్లో బోన్ లేకుండా బోన్లెస్ చికెన్ తీసుకొని సన్నగా చిన్నగా ఇలా చిన్నగా బోన్స్ లేకుండా బ్రెస్ట్ చికెన్ ఉంటుంది కదా, దాన్ని నేను ఇలా చిన్నగా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో వెన్న, బటర్ వేసుకున్న తర్వాత బటర్ లైట్గా కరగడం స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ వేసుకోవాలి. ఇంకా కొంచెం బటర్ కరగనిద్దాం. బటర్ లైట్గా కరిగింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్నాం కదా, ఉల్లిపాయ లైట్గా వేగిన తర్వాత ఇందులో రెడ్ క్యాప్సికమ్ వేయాలి. రెడ్ క్యాప్సికమ్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. సో రెడ్ క్యాప్సికమ్ లైట్గా ఫ్రై అయిన తర్వాత చికెన్, చికెన్ చూడండి ఎంత తొందరగా వేగిపోయిందో. ఇంకా ఎందుకంటే అందులో బోన్ లేదు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇలా వేయగానే అలా టక్కున వేగిపోయింది కదా. చాలా మంది పిల్లలకి చికెన్ పెట్టొచ్చో లేదో, అసలు ఎక్కువగా తింటే మంచిదో కాదో అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. యాక్చువల్గా చికెన్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి. పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ చాలా అవసరం, ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండడానికి. అలాగే చిన్న పిల్లలు అన్నప్పుడు రోజంతా పరిగెడుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ ఇవ్వడం చాలా అవసరం. సో చూడండి, ఆల్రెడీ చికెన్ వేగిపోయింది కదా, కొంచెం వాటర్ కూడా రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, అలాగే పసుపు, ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసాం కదా. ఇప్పుడు మిరియాల పొడి, మిరియాల పొడి వేసిన తర్వాత మనం తీసుకున్న చికెన్కి ఇంకా ఇంగ్రీడియంట్స్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ నేను వేసిన బటర్లో ఉప్పు ఉంది కాబట్టి కాస్తంత తక్కువ ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు కూడా వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఫ్లేమ్ కొంచెం పెద్దగా పెట్టుకొని ఎక్కువ మంటలో ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. అలాగే ఆల్రెడీ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసేయాలి. సో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసాం కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో ఆల్మోస్ట్ చికెన్ కర్రీ ఇక్కడ రెడీ అయిపోయింది. మనం చికెన్ స్లైడర్స్ చేస్తున్నాం కదా, దానికి కావాల్సిన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లగా చేసుకోవాలి. అందుకని ఒక ప్లెయిన్ ప్లేట్ తీసుకొని దీంట్లో ఈ కర్రీని వేసేసుకుందాం. కర్రీ వేసుకొని కొంచెం చల్లగా చేసుకోవాలి. వావ్, ఇక్కడ వేస్తుంటే అసలు మంచి ఫ్లేవర్ వస్తుంది. నాకైతే ఇలాగే తీసుకొని తినాలనిపిస్తుంది. సూపర్గా మంచి ఫ్లేవర్, ఎందుకంటే మనం బటర్తో చేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా మనం మిరియాల పొడి వేసాం కదా, సూపర్గా మంచి వాసన వస్తుంది. సో దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు
మనకి ఏ బేకరీలో అయినా సూపర్ మార్కెట్లో అయినా పావు దొరుకుతుంది కదా, ఇలా ఒకేసారి బంచ్గా తీసుకోవాలి, విడిగా చేసుకోకుండా. ఒక బటర్ నైఫ్ తీసుకొని మధ్యలో కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఇక్కడ స్టవ్ మీద గ్రిల్ ప్యాన్ పెట్టుకొని మనం బటర్ వేసుకోవాలి. గ్రిల్ ప్యాన్ పైన బటర్ వేసుకున్న తర్వాత సో ఇలా ఫస్ట్ ఓన్లీ మధ్యలో మనం గ్రిల్ చేసుకోవాలి. మంట ఎప్పుడు మనం గ్రిల్ చేసుకునేటప్పుడు ఎక్కువగా పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం పావుల్ని గ్రిల్ ప్యాన్ మీద పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా మంచిగా కలర్ వచ్చింది కదా. వీటిని ఇలా చక్కగా మార్క్స్ వచ్చిన తర్వాత తీసి ఇలా చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకొని గ్రిల్ ప్యాన్ని కాసేపు పక్కన పెడదాం. తరువాత ఫస్ట్ మయోనైస్ తీసుకోవాలి. తీసుకొని ఇలా 2 సైడ్స్ మనం అప్లై చేసుకోవాలి. సో ఇలా మైనస్ని చక్కగా అప్లై చేసుకోవాలి. ఇలా మైనస్ని చక్కగా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన టమాటో కెచప్, ఇలా లైట్గా పైన అప్లై చేస్తేనే దేనికి అది సపరేట్గా కలర్ కనిపిస్తుంది. ఒకేసారి ఇలా బాగా రబ్ చేశారనుకోండి రెండు మెస్సీ అయిపోతాయి. కాబట్టి లైట్గా అలా అప్లై చేయాలన్నమాట. సో ఇప్పుడు నా దగ్గర 2 రకాల చీజ్లు ఉన్నాయి. ఒకటేమో మొజరెల్లా చీజ్. ఫస్ట్ మొజరెల్లా చీజ్ తీసుకొని ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఈ మొజరెల్లా చీజ్ అనేది మనం పిజ్జాలో వాడతాం. అందులో ఇప్పుడు ఎక్కువగా మనం పిల్లలకి ఇస్తూ ఉంటాం కదా. మీకు ఎక్కడైనా ఏ సూపర్ మార్కెట్లో అయినా మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఇలా గ్రేట్ చేసుకున్న చీజ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. సో మొజరెల్లా చీజ్ వేసిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని ఇలా చీజ్ పైన వేయాలి. ఫస్ట్ మధ్యలో వేసిన తర్వాత ఇలా చక్కగా చేత్తో మనం స్ప్రెడ్ చేయాలి. సో చికెన్ కర్రీ కూడా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు 2 రకాల చీజ్లు ఉన్నాయి కదా మన దగ్గర. సో నెక్స్ట్ చీజ్ ఏంటంటే ప్రాసెస్ చీజ్. ఇది కూడా మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని మనం గ్రేట్ చేయాలి. సో ప్రాసెస్ చీజ్ కూడా వేసాం కదా. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఇంతకుముందు చేసుకున్నాం కదా మొజరెల్లా చీజ్ మిగిలింది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి మనం గ్రేట్ చేసుకోవాలి. సో ఈ చీజ్ కూడా గ్రేట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు టాప్ని పెట్టి క్లోజ్ చేయాలి. కానీ మనం గ్రిల్ చేసుకున్నాం కదా, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్రెస్ చేయకుండా లైట్గా ఇలా ప్రెస్ చేసేసి మళ్ళీ ఒకసారి స్టవ్ మీద గ్రిల్ ప్యాన్ పెట్టుకొని చిన్నగా పెట్టుకోవాలి. మరి ఎక్కువగా కాదు, కాస్తంత స్టవ్ చిన్నగా పెట్టుకొని ఓన్లీ బటర్ని ఇలా మధ్యలోనే అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ని మధ్యలో అప్లై చేసుకున్న తర్వాత చేత్తో తీస్తే విరిగిపోతుంది కాబట్టి కాస్తంత మెల్లిగా ఇలా లైట్గా ప్రెస్ చేసి పట్టుకుంటే కింద మంచిగా మార్క్స్ వస్తాయి, చక్కగా వేగుతుంది. సో కొంచెం స్టవ్ పెద్దగా పెట్టేసి జస్ట్ బటర్ మార్క్స్ వచ్చే వరకు ఇలా లైట్గా పట్టుకుంటే
కింద తొందరగా ఫ్రై అయిపోతుంది, అలాగే మధ్యలో ఉన్న చీజ్ కూడా కరుగుతుంది. ఇలా అయిపోయిన తర్వాత చాలా మెల్లిగా, కొంచెం వేడిగా కూడా ఉంటుంది, జాగ్రత్తగా కింద పెట్టాలి. చూడండి, సైడ్కి లైట్గా చీజ్ కరగడం స్టార్ట్ అయింది కదా, ఇలా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కాస్తంత బటర్ తీసుకొని ఇలా మెల్ట్ అయిన బటర్ని పైన లైట్గా అప్లై చేసుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్ వస్తుంది కదా. పైన చక్కగా అప్లై చేసేసుకుంటే చూడడానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు ఫైనల్గా ఫ్యాన్సీ స్టిక్స్ తీసుకొని ఏం చేయాలి అంటే ఒక్కొక్క పావులో 2 స్టిక్స్ పెట్టుకోవాలి. ఫైనల్గా ఏం చేయాలి అంటే మధ్యలో గట్టిగా ప్రెస్ చేసి కట్ చేయకుండా మనం ఈ స్టిక్స్ని ఇలా పట్టుకుంటే కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లైట్గా ఇలా సా చేయాలి. గట్టిగా ప్రెస్ చేసి కట్ చేస్తే పావు విరిగిపోతుంది కాబట్టి లైట్గా. ఎస్, మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో ఒకసారి సో ఇలా మధ్యలో కూడా కట్ చేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని సపరేట్గా చేస్తే చూడండి, వావ్ ఎంత బాగుంది. నమ్ నమ్ చూస్తుంటే మనకే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు? వాళ్ళకి చీజ్ ఉంది, చికెన్ ఉంది, ఇంకా టమాటో కెచప్ ఉంది, మయోనైస్ ఉంది, ఇంకా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. సో ఈసారి ఇంట్లో పార్టీ ఉంటే మటుకి తప్పకుండా ఈ చికెన్ స్లైడర్స్ని ట్రై చేయండి. పిల్లలు పార్టీతో పాటు ఫుడ్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. చికెన్ స్లైడర్స్ తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్లో బటర్, ఉల్లిపాయ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్, చికెన్, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకొని కుక్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఫుల్ పావు బన్ని తీసుకొని మధ్యలో కట్ చేసుకొని ఒక గ్రిల్ ప్యాన్ పై బటర్ వేసి మధ్యలో గ్రిల్ చేసుకోవాలి. గ్రిల్ చేసుకున్న బన్స్ మధ్యలో మయోనైస్ అప్లై చేసి టమాటో కెచప్ వేసి వాటిపైన మొజరెల్లా చీజ్ ని గ్రేట్ చేసుకొని దానిపై ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ కర్రీ పెట్టి మళ్ళీ దానిపైన ప్రాసెస్ చీజ్ వేసి గ్రేట్ చేసుకొని దానిపైన మొజరెల్లా చీజ్ వేసి తర్వాత పావు బన్స్ ని పెట్టి గ్రిల్ ప్యాన్ పైన కింద మటుకి గ్రిల్ చేసుకొని పైన బటర్ అప్లై చేసి కట్ చేసుకుంటే మనకి కావాల్సిన చికెన్ స్లైడర్స్ రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని మిస్ అయితే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. ఇదండి ఈరోజు పిల్లల పార్టీ కోసం మనం చేసిన చికెన్ స్లైడర్స్. చాలా బాగా వచ్చాయి కదా, మీరు కూడా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ బామగారాభంలో కాస్త పాత స్టైల్ రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎప్పటిలాగానే. సో అప్పటి వరకు until then take care, bye bye.